హలో టిల్లు, ఎక్కడున్నావు టిల్లు? నేను నీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నా. నేను సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఆల్రెడీ నీకు వేరే లొకేషన్ పెట్టా, ఇంటి దగ్గర లేను. నా బర్త్డే రోజు ఇట్లా డిచ్ చేస్తావా నువ్వు? అసలే డెలికేట్ మైండ్ నాది. నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వేడున్నావు రాధిక? ఇక్కడికి రా. ఆడే ఉండు రాధిక, 2 నిమిషాల్లో నీ ముందుంటా. టిల్లుగాడి హవా ఏందో చూపిస్తా, వస్తున్నా. త్వరగా రా టిల్లు. అట్లుంటది మనతోని. హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటది మనతోని. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అడ్డా. ఈ రోజు మనతోని గెస్ట్ గురించి చెప్పాలంటే ఒక ఫ్లోలో చెప్తా. ఏ బ్రాండ్ తాగిన కిక్ రాధిక. ఈరోజు మన గెస్ట్ రాధిక. నా పేరు రాధిక కాదు, ఐశ్వర్య. నా కంటికి నువ్వు ఎందుకో రాధిక లెక్కే కనపడుతున్నావు. రాధిక సారీ కట్టుకున్న ప్రతి అమ్మాయిని చూసి అబ్బాయిలు అదే అనుకుంటారు. నో నీ గెటప్ సెటప్ కూడా ఏంది? షూట్ కి చేసినావు, మస్తుంది. అంటే ఈ రోజు నీ బర్త్డే అని చెప్పావు కదా, చిన్న సర్ప్రైజ్. ఓహో, కాన్సెప్ట్కి వెళ్ళిపోయినా నువ్వు. సరే ఓపెన్ చేసేసిన. ఇప్పుడు కాదు, ఎప్పుడు మరి? నాకు ఎప్పుడు చూపించాలనిపిస్తే అప్పుడు. సరే నేను కూడా అప్పుడు దాకా ఎయిట్ చేయమంటావు అంతే. ఎందుకు అట్లా నవ్వుతున్నావు? వస్తున్నా ఎందుకు? సారీ ఎందుకలా రుద్దేసుకో. ఆగట్లే దురదొస్తుంది, ఆగట్లే. బానే బానే. ఇప్పుడు మస్తుగా మళ్ళా రౌండ్ స్టార్ట్ చేసే ముందు మనకి 5-6 రౌండ్లు ఉంటాయి రాధిక. సో అట్లా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నీతో మంచి ముచ్చట్లు పెడదామని ఇట్లా మస్తున్నావు. నువ్వు బ్లాక్ సారీ ఇలా ఎవరి కోసం కట్టుకోవచ్చు? ఎందుకు అవుతున్నావు? షో కోసం, నా ఫ్యాన్స్ కోసం, ఎవరైతే నన్ను బ్లాక్ లో చూడాలనుకున్నారో వాళ్ళ కోసం. ఓకే, బ్లాక్ లో నేను కూడా చూడాలనుకున్నా, నా కోసమేనా? అరే మీ అందరికీ వదిన లెక్కరా ఎవరు అట్లా చూడకండి, ఓన్లీ ఫేస్ వరకు చూడండి. హలో వదిన ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి నీకు లైన్ వేసే వాళ్ళకి అన్నలు ఉంటారు కదా, వాళ్ళకందరికీ నువ్వు వదిన. సో వాళ్ళంతా నా బావలు, బావలు సయ్యా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. మొదలెడదామా? ఏంటి అదే రౌండ్ పేరు ఇక మొదలెడదామా? ఓపెన్ చేయమంటావా ఇది? నేను టిల్లు వెయిట్ చేయి, ఆగలేకపోతున్నావా? ఆగలేకపోతున్నాను రాధిక, చూపిస్తావా? ఏమన్నా ఆగు, తర్వాత చూద్దాం. ఫస్ట్ రౌండ్ నుంచి నాకు ఆత్రం మూత్రం 2 ఆగమంటే ఎవరో చెప్పారు. షో నాకు అదే ఆత్రం మూత్రం అంటే తెలుసు కదా. ఆత్రం అంటే ఆయాసం ఎక్కువ, మూత్రం అంటే వాష్రూమ్ పోయి రావాలి. షుగర్ ఉందా? ఉంది, కొంచెం కావాలా? టీలోకి ఐఎమ్ స్వీట్, ఐఎమ్ హాట్. సో ఇంకా ఈ రౌండ్లో నువ్వు ఎవరికైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అదే టిల్లు రాధిక, మనం ఆ క్యారెక్టర్లో ఉండాలి. నాకు ఏందో బయటకు వచ్చేస్తుంది. బేసికలీ ఐఎమ్ నాట్ రాధిక కాబట్టి నేను ఆ క్యారెక్టర్ లో ఉండవసరం లేదు. నువ్వు రాధిక కాకపోయినా షో అయ్యే వరకు నువ్వు నాకు రాధికనే రాధిక. ఓకే, యూ బిహేవ్ లైక్ టిల్లు. ఓకే, కానీ టిల్లులో మాట్లాడలేదే నువ్వు. ఎట్లా మాట్లాడుతున్నా మరి? కొంచెం తెలంగాణ మాట్లాడు. ఇది తెలంగాణ కాదా? నువ్వు అన్ని మిక్స్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు అట్లా అనుకో, నాకు సైక్ అవుతుంది. నాకు సైక్ అయిందంటే విజయ్ దేవరకొండ ఎందుకు వచ్చాడు మధ్యలో? టిల్లు కాలేదు, అప్పుడప్పుడైనా వస్తుంటాడు. ఎందుకంటే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఇన్ ఎవరైనా. ఇది ఆయన నిజంగానే వింటే పోయినట్టే అప్పుడప్పుడు షారుఖ్ ఖాన్ కూడా వస్తుంటాడు. సరే, మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే నీకు మంచి మస్తు డీప్ జాంజిగిరి దోస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి ఇలా నేను సమ్ ప్రాబ్లంలో ఉన్నాను, లేకపోతే నీకు పెళ్లి సెట్ అయిందని చెప్పి వాళ్ళని బక్రాన్ చేయాలి. అంటే ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు నువ్వు లైన్ లో ఆడుకుంటే చాలు, నువ్వు రౌండ్ విన్ అయినట్టు. ఆ 2-3 నిమిషాలు వాళ్ళు నాతో ఎక్కడ ఆడుకుంటారా అనేది అదే కదా, అట్లుంటది మనతోని షో. అది రాధిక అమ్మాయికి చేస్తున్నావు, అబ్బాయికి చేస్తున్నావు? సాకి కొంచెం. ఓకే, సాకి అంటే మన సింగర్ సాకేత్ అనమాట. అట్లా మంచి పాటలు పాడతాడు. ఎక్కడున్నావు? ప్రసాద్ ల్యాబ్స్. ఒక విషయం చేయాలిరా, నాకు పెళ్లి సెట్ అయింది. చిన్న ఏజ్ లో ఎందుకే? ఐఎమ్ 27, యు నో. ఏమో మంచి సంబంధం అంట, మమ్మీకి నచ్చిందంట. యు నో కదా, మమ్మీకి ఏం నచ్చితే అది చేస్తానని. నువ్వు చెప్పాలనుకుని చేసా, ఏం చేసుకోవాలో వద్దా నాకే కన్ఫ్యూజన్ లో ఉన్నా.
యుఎస్ రా. ఈ సంబంధమా? ఆ అబ్బాయి కూడా మంచోడు, హాట్ ఉంటాడు. సో ఇప్పుడు ఇది నా లైఫ్ డెసిషన్ కాబట్టి నువ్వే చెప్పాలి ఏంటి అంటే. నాకు కరెక్ట్గా తీసుకోవడం కూడా రావట్లేదు డెసిషన్. ఏమో అంటే మంచి సంబంధం తర్వాత కూడా వస్తుందేమో అన్న నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం వద్దంటావు. కరెక్ట్ గా నువ్వు కెరియర్ ఒక స్టెప్ లో ఉన్నావు. కరెక్ట్ గా స్టెప్ ఏదోతో ఆగిపోయి రిటర్న్ అయిపోతా అంటే ఐ డోంట్. థ్యాంక్ యూ రా సాకి, నువ్వు చాలా మంచి ఫ్రెండ్ రా. ఐ లవ్ యూ రా. ఇప్పుడు నేను షోలో ఉన్నాను రా, బాయ్ రా. హలో, పెళ్లి కాదు, ఊరికే షోలో అలా ప్రాంక్ చేయించారు. షోలో ప్రాంక్? ఏ షో అది? అట్లుంటుంది మనతోని అంటే. సో సాకేత్ నమ్మేశాడు కాబట్టి ఈ అమ్మాయి రౌండ్లో గెలిచేసింది కాబట్టి సో సక్సెస్ఫుల్ గా ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం లేట్ చేయకుండా సెకండ్ నేనే గెలిచాను కాబట్టి నువ్వు వేస్ట్ నువ్వు గెలవలే. ఈ షో అయ్యేలోపు నేను గెలుస్తా చూడు. నన్ను అంటే నీ మీద గెలుస్తానని, నీతో చాలా గుసగుసలు చెప్పాలని ఉన్నాయి. సో అందుకే కమాన్ గుసగుసా, అది మన నెక్స్ట్ రౌండ్ పేరు, కమాన్ గుసగుసా. సరే ఏంది, ఎందుకు ఏం పెట్టావు ఇందులో? ఓపెన్ చేస్తా, ఎప్పుడు సర్ప్రైజ్. అది సర్ప్రైజ్ లే, బాగా చప్పగా ఉంది. ఓకే అయితే ఓకే, సరే చూస్తా. ఓకే ఇలా చెప్తే ఓకే. సరే మరి రాధిక, గుసగుసలు షురూ చేద్దామా? ఎంతమంది చెప్తావు గుసగుసలు? అంటే ప్రతి అమ్మాయితో ఏ గుసగుసలు చెప్తా? వాళ్ళందరితో చెప్పే వేరే గుసగుసలు, ఈ గుసగుసలు వేరు. ఏంటి? వాళ్ళందరూ నలిపేసుకు రాలేదు కదా. నిన్ను అడుపుకోలేంట్రా. పవన్ కళ్యాణ్ గారిది ఖుషి సినిమా డైలాగ్ ఉంటుంది ఎరికనా? ఆయన గురించి చెప్తావు. ఒళ్ళంతా నల్లజీర కప్పుకున్నప్పుడు ఎర్రగా నింపుడు రంగులో గుర్తుంది కదా. అట్లా అంత అందంగా ఉన్నప్పుడు మరి కళ్ళు ఆటోమేటిక్ గా చూస్తాయి దాన్ని నైజం. అంత తెల్ల ఉన్నావు చూడు, ఇట్లా ఏం సోప్ పడతావు నువ్వు ఆడేదే. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఓకే సరే, ఇంకెట్లాంటి ముచ్చట్లు గుసగుసలు మన దగ్గర చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నిన్ను అడగలుకున్న గుసగుసలు ఏంటంటే, ఫస్ట్ రీసెంట్ గా 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినావంట కదా. గృహప్రవేశానికి వచ్చినాను కదా. నేను 100 కోట్లు పెట్టి కూడా కట్టుకుంటా, మీకు ఏంటి ప్రాబ్లం? జస్ట్ అడుగుతాను, క్యూరియాసిటీ. ఎంత 10 కోట్లు అయింది? అది మస్తు. నువ్వు గృహప్రవేశానికి వచ్చావు కదా, చూసావు కదా ఎట్లుంది? 10 కోట్ల ఇల్లు లాగా ఉంది అది. లేదు, 15-20 కోట్లు ఉంటుంది అనుకున్నాను. నువ్వు గృహప్రవేశానికి వచ్చావు కదా, చూసావు కదా ఎట్లుంది? 10 కోట్ల ఇల్లు లాగా ఉంది అది. లేదు, 15-20 కోట్లు ఉంటుంది అనుకున్నాను. ఆ ఇంట్లో సోఫాలు కానీ, ఆ ఇంట్లో టీవీ కానీ, హాల్ కానీ, ఆ వెనకాల ఆర్జీవి గారు డెన్ లా ఉంటుంది అది. అది కిచెన్ లో డైనింగ్ టేబుల్. దట్స్ మై క్రియేటివిటీ. ఓకే, ఖర్చు అయితే కదా పైసలు మస్తు. కష్టపడుతున్నాము. కష్టపడినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు ఇలాంటి ఇల్లు కావాలి, ఇలాంటి ఫర్నిచర్ కావాలి, నేను ఇల్లు కట్టుకుంటే నాకు ఇలా ఉండాలి ఇల్లు అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అది అంత ఖర్చులా కనిపించినా ఇంత ఖర్చులో కూడా చేసుకోవచ్చు అనమాట. యూ షుడ్ వర్క్ స్మార్ట్. ఓకే, అయితే బ్రేకప్ సంగతి ఏంది? మస్తు అందమైన పూరని ఇట్లా చూస్తే షోలోంచి నేను పంపబుద్ధి అవట్లే, ఆ లైఫ్ నుంచి ఎట్లా పంపింది? ఒక ఇద్దరికి సెట్ అవ్వను అన్నప్పుడు అలా ఉండి ఇబ్బంది ఫీల్ అయ్యే కంటే విడిపోవడమే బెటర్. అందాన్ని ఇట్లా చూస్తూ అన్నం కూడా తినక్కర్ తెలుసా? అన్నం తినేసి నీకు అనిపించింది, వాడికి అనిపించలేదు, అందుకే వెళ్ళిపోయాడు. ఓకేనా? ఏమిరా తమ్ముడు అట్లా చేసినావు అంటే ఏమన్నా ఖాళీ వేకెంట్ ఉందా? ఇప్పుడు ఎవరైనా ట్రై చేసుకోవాలంటే ఎవరైనా చేసుకోవచ్చా? ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ సింగిల్. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది, అది అడిగేదాకా నేను ట్రై చేసుకుంటాను అడుగుతా. ఎందుకంటే అక్కడ నీకు పెళ్ళయిందని ఉంది. నాకు నీకు పెళ్ళయిందంట కదా, పిల్లలు కూడా ఉన్నారా రాధిక? నేను చూసిన ఫస్ట్ టైం అనుకున్నా. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకళ్ళ ఏజ్ వచ్చేసి అరౌండ్ 49-50, ఒకళ్ళ ఏజ్ వచ్చేసి అరౌండ్ 22-23. అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 78 ఏంది? అసలు ఇలాంటి పిచ్చి క్వశ్చన్లన్నీ ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ నేను అడగలే రాధిక, వాళ్ళు అడిగారు. వాళ్ళు ఎవరు? ఐ షో యూ, వెయిట్. ఏంది అన్నీ మరి?
నువ్వు చెప్పకుండా నేను బయటకు వచ్చినాయి అంట. సో దట్స్ నాట్ రియల్ పెళ్లి, దట్స్ ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్ అవి. ఇదేనా పెళ్ళి? పెళ్ళి కూడా అయిపోయిందా రాధకి? ఎందుకు నాకు ఇట్లా? ఇప్పుడు నువ్వు సీరియల్లో ఒక 2-3కి 2-3 సీరియల్ చేసినప్పుడు తాళి కడతావు, పెళ్లి అయిపోయినట్టేనా? 7-8 మందికి కట్టినా. వాట్ ఎవర్, పెళ్లి అయినట్ట? అక్కడ అయినట్టే. నీకు అవదు పెళ్లి, అది అవదమ్మా. ఓకే, నువ్వు చేసుకుంటావు ఏంది అట్లా? అదే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు అని అడుగుతున్నా. సో సక్సెస్ఫుల్ గా రౌండ్ కంప్లీట్ అయింది. అనవసరంగా ఒక అమ్మాయిని సెట్ చేద్దాం అనుకున్నా. నువ్వు అమ్మాయి కాదా? చెడగొట్టుకున్నా, అందుకే పెళ్ళి అవ్వలేదు ఇప్పటి వరకు. నువ్వు అమ్మాయే కదా. ఓకే, నేను చూస్తుంటే మంచి ఫసక్ గుర్తొస్తుంది. ఫసకన్నా. సో ఓన్లీ వన్స్ ఫసక్. కంగారు పడుకో, మన నెక్స్ట్ రౌండ్ అదే తెలుసా? ఓన్లీ వన్స్ ఫసక్. ఈ రౌండ్లా నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదు? ఎందుకు అంత బల్పు? అందంగా ఉంటావనా? కోర్స్ ఇట్స్ అన్ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఆబ్వియస్లీ. చూడు క్రిష్, ఓకే, నేను ఇట్లా కొడితే ఎంతమంది అట్లా పడి ఉంటారు తెలుసా? ఏది ఒక్కసారి కొట్టు. వేరే ఎవరు లేరేంది? అచ్చు కెమెరా వెనకాల ఆయన పెద్ద కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు కాదు, ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక టీవీ ముందు ఎంతమంది పడతారో చూడు, ఎన్ని కామెంట్లు నా కోసం వస్తాయో చూడు ఐషు, ఏదో వాళ్ళందరూ నువ్వు అందంగా ఉంటావని చెప్పడం వల్ల నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప నేను పెద్ద అందంగా ఉండు. కళ్ళు కూడా చిన్న గోలీ కళ్ళులాగా, ముక్కు కూడా ఎవరు కుట్టినట్టు కొంచెం లోపలికి ఉంటుంది. కలర్ కూడా కాదు కదా. ఒక్కసారి నువ్వు మేకప్ తీసి బయటకు వెళ్ళి ఎప్పుడు బాగుంటావు అంటాడో చెప్తా. ఎన్నిసార్లు నేను మేకప్ తీసినప్పుడు నువ్వు నా వెనకాలకు వచ్చి ప్రపోజ్ చేసావు? అప్పుడు నువ్వు మేబీ నలుపులో ఉండొచ్చు, నా కళ్ళు నల్లగా అయిపోయి కనిపించకుండా అట్లా ప్రపోజ్ చేసి ఉండొచ్చు. అర్థమైందిరా, ఇందాక రివెంజ్ ఇప్పుడు తీర్చుకుంటున్నావు కదా. అట్లా ఉంటది మనతోని. ఓన్లీ వన్స్. ఇప్పుడు చెప్పు, ఇందాక ఏదో చెప్పినావు. ఇప్పుడు వెళ్ళే లోపల నన్ను ఏదో పడేస్తా అన్నావు కదా, అస్సలు పడను. ఫసక్. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు కలిపే పులిహార. నేను వద్దు అన్న సిగ్గు లేకుండా నాకు ప్రపోజ్ చేస్తున్నా, చూసావా? బాగా అర్థమవుతుంది. అరే ఐషు, అది నా పర్సనల్ థింగ్, దాని గురించి మాట్లాడలే. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైతా అన్నది అది రౌండ్ పేరు. నీకు అర్థమైతుందా? డీజే టిల్లు నుంచి మళ్ళీ విజయ్ దేవరకొండ వచ్చాడా? బికాస్ ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. అదన్నీ పక్కన పెట్టేసి రౌండ్ పేరు. నీకు అర్థమైతుందా? అర్థమవుతుంది, చెప్పా కదా ఆల్రెడీ. ఇప్పుడైనా ఓపెన్ చేస్తావు చేయవా? ఏంది చేయబట్టుకున్నావు? ఈ రౌండ్ లో ఏం చేయాలంటే నేను నీకు హీరోయిన్ చూపిస్తా, కొంతమంది ఫేమస్ హీరోయిన్ చూపిస్తా. నువ్వు వాళ్ళ డైలాగ్ చెప్పి నేను గెస్ట్ చేయాలా. నేను గెస్ట్ చేస్తే నువ్వు విన్ అయినట్టు, గెస్ట్ చేయలేదనుకో నేను విన్ అయినట్టు. అట్లుంటది మనతోని. రైట్, వెళ్ళిపోతామా షోలోకి? ఓకే, కూర్చుంటే కన్నా నుంచుంటే వాళ్ళం వస్తున్నావు తెలుసా నువ్వు? ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకుని జీవితాంతం చూసుకుంటా. ఇప్పుడే వచ్చేస్తా, ఛాన్స్ జస్ట్ అడిగితే వచ్చేస్తా. అక్కడ పెట్టుకుంటే డైలాగ్ యు హావ్ టు గెస్ హీరోయిన్. ఇది మన పెద్దవిడ అనుష్క గారు. మిర్చిలో డైలాగ్ కదా. ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ కన్నా బ్యాకే బాగున్నట్టు. హీరోయిన్ ని గెస్ చేయి. డైలాగ్ చెప్పట్లేదా? ఇట్స్ డైలాగ్. ఇంకా నన్ను పడేయడం ఏమైనా ట్రై చేస్తావు అనుకున్నా. ఇలా వచ్చి హీరోయిన్ ఫ్రంట్ బ్యాక్ అంటది. ఫ్రంట్ బ్యాక్. అదేదో సినిమాలో తమన్నాలో ఉన్నావు తెలుసా నువ్వు? నైస్. yes, రెబల్ సినిమాలో తమన్నా. మనల్ని చూస్తే అందరు హీరోయిన్స్ గుర్తొస్తారు అంతే. నేను ఫీల్ అవుతున్నాను. అరే రాధిక, నువ్వు షోకి వచ్చినప్పటి నుంచి నేను ఫీల్ అవుతున్నా నువ్వు లవ్ చేస్తున్నావా లేదా అని. నాకు కోపం వస్తుంది. నాకు మాత్రం నీ మీద ప్రేమస్తాంది. నేను కూడా చాలా ప్రేమిస్తున్నాను. ఏదిరా ఏడా కనిపించట్లేదు ఏంటి మరి ఆ ప్రేమ అంతా? లోపల ఫీల్ అవుతున్నావా? అమ్మా అంటే ఆ హీరోయినా?
తేవుడా ఇప్పుడు బాగా చెప్పింది అదా ఎస్ శృతి హాసన్ లేకపోతే నీకోసం చెప్పాను అనుకున్నావా? ఏమో బ్లాక్ సారీ వేసుకొస్తే మరి ఇంత దగ్గరికి వచ్చినావు కదా నువ్వు. సరే నెక్స్ట్ ఓకే 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 సాంగ్ ఎందుకు క్యాట్ వాక్ చేస్తున్నావు బావా ఒక్క మాట చెప్పు ఏంది డైలాగ్ రాది అదే యూ డైలాగ్ హావ్ టు గెస్ ది హీరోయిన్. ఓ ఓ సమాంత మరి సమాంత ఇంకా భయం పెడతా చాలే నాకు ఇదే ఎక్కువ నీకు ఇదే చాలా ఎక్కువ. అయ్య బాబోయ్ అయిపోతున్నా. మరి ఏంటి షో ఆపేద్దామా గెస్ ది హీరోయిన్. ఓకే ఇది మన మహేష్ బాబు సినిమా మురార్లో చెప్పుద్ది సోనాలి బింద్రే కానీ బాగా చెప్పు తెలుసా ఆవిడకన్నాను. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినావు కూర్చో. అయిపోయిందా? నువ్వు అసలు ఇందుకే ఏం తెచ్చినా ఇందులో నాకు చెప్పలే. అది నేను చూపించాలి అనుకున్నప్పుడు చూపిస్తా. సరే నిన్ను గెలిపించాను కదా మరి ఇందులో ఏముందో నాకు చూపించు. అప్పుడే కాదు నాకు ఎప్పుడు చూపించాలనిపిస్తా. ఇప్పుడు అనిపించలేదా కాసేపు చూపించవచ్చు కదా నేను కొంచెం ఇంప్రెస్ చేయ అప్పుడు చూపిస్తా. ఇంతసేపు చేసినా ఏం చేసినావురా? నేను ఎప్పుడు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఇలా లాస్ట్ ఏదైతే రౌండ్ జరిగిందో మొత్తం వాడికి తగ్గట్టే అన్ని ఎతుక్కుని పెట్టుకున్నట్టున్నాడు కానీ తెలియనట్టు నటించాడు. సీరియస్ గా నేను అడిగే పెట్టించా ఆట చూస్తావా? ఎవరాట ఏం ఆట? అరే ఆట చూస్తావు అన్నప్పుడు నువ్వు చూస్తావో వద్దో చెప్పాలంతే. చూస్తావా లేదా? చూడను ఎందుకు చూడు? అదే మన నెక్స్ట్ రౌండ్, అదే మన రౌండ్. అది నాకు చూడాలని లేదు. నువ్వు చూడొద్దు, ఆడాలి ఆట. ఆడను. ఆడాలి తీసుకొచ్చాక అదే పెయిడ్ నో నోట్ హెట్. ఓకే వస్తుంది చెప్పు అవగానే నీకు టింగిన మెసేజ్ వస్తుంది. సో ఈ లోపు మనం ఆట చూస్తావా? ఆట చూస్తావా? అలా మంచి టాస్క్ పెట్టినా ఏంటంటే ఆడితే నువ్వు ఆడుతున్నావు లేకపోతే నాకు టాస్క్ అవుతుంది. ఇద్దరం కలిపి ఏం టాస్క్ చేయలేదుగా. అందుకని ఇందులో ఇప్పుడు మంచి సీన్ రీక్రియేట్ చేద్దాం. నువ్వు ఎట్లానో బ్లాక్ సారీ కట్టినావు, కొంచెం అటు ఇటుగా భూమిగా లెక్క ఉన్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. సో అందుకే అట్మాస్ఫియర్ కూడా కోఆపరేట్ చేస్తుంది కాబట్టి మనకి ఖుషి సినిమాలో ఇంటర్వెల్ సీన్ రీక్రియేట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. ఇదిగో బుక్స్ కూడా రెడీగా ఉన్నాయి. తగ్గట్టు ప్లాన్ చేసుకున్నావు. 3, 2, 1 గో. నాకు తెలియదు, తీసుకో బుక్ తీసుకో, తొందరగా రీక్రియేట్ చేసే టైం అయిపోతుంది. రెడీ? నాకు ఈ బుక్ వద్దు. అయ్యి అమ్మ ఏడో కూడా చాయిస్లు చూడాలి. ఓకే 3, 2, 1 గో. క్రిష్ డోంట్ డిస్టర్బ్ క్రిష్ నువ్వు చేసే పని ఏం బాగాలేదు. బుక్ చదవడం మంచి పనే కదా, అందులో తప్పే ఉంది. బుక్ చదవడం కాదు, నువ్వు చూసావు. వాట్? ఏం చూసా? నువ్వు చూసావు క్రిష్. ఏం చూసా? నువ్వు నా నడుము చూసావు. నో నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు. నువ్వు చూడడం నేను చూసాను క్రిష్. నేను చూడలేదు. వచ్చిన 10 నిమిషాల్లో 3 times నువ్వు నా నడుము చూడడం నేను చూసాను. అంటే నువ్వు చూపించడంలో తప్పులేనప్పుడు నేను చూడడం కూడా తప్పులేదు కాబట్టి వండర్ఫుల్, చాలా బాగా చేసావు. ఐ రియల్లీ లవ్ దిస్ రౌండ్ టు. నాకేంటి రోజు రౌండ్లో నీకు కలిసి వస్తుంది. ఈరోజు జాతకం బాగుందన్నారు ఏంటి అనుకున్నా. నాకు కూడా ఈరోజు పొద్దున్న ఆస్ట్రాలజర్ కాల్ చేసి నీ జాతకం చాలా చెత్తగా ఉంది అంటే ఏముందిలే ఇంట్లో పడుకుంటా అనుకున్నా కానీ ఇక్కడ ఉంటాను అనుకోలేదు. నువ్వు రోజు పడుకుంటూ అక్కడ నీ జాతకం బాగాలి, ఈరోజు నీ జాతకం బాగుంది కాబట్టి నా ముంగటి నుంచి ఉన్నావు తెలుసా. కూర్చున్నా ఎట్లా నల్ల చీర కట్టుకుని అనుకున్నావు. నువ్వు నల్ల చీర కట్టుకుంటాను ఈరోజు ఇట్లాంటి సీన్ చేస్తాను అనుకున్నావు నువ్వు. సో ఎంత అద్భుతంగా చేసావు తెలుసా. కావాల్సినట్టుగా నువ్వు నీ ఫీలింగ్స్ అన్నిటినీ నా కోసం కాదు, నీ ఫ్యాన్స్ కోసం. చూడు వాళ్ళు నిన్ను నల్ల చీరలో కొడితే చచ్చిపోతారు వాళ్ళు. వాళ్ళ కోట్లు లక్షలు ఎంత అది 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 అన్ని ఎందుకు వాళ్ళకి. అది కెమెరా దాటి వెళ్ళదు కదా. ఓకే ఈ రౌండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి నిప్పుర్రా.
ఇప్పటి వరకు పాప ఆడిందంతా ఒక లెక్క, ఈ రౌండ్ అంతకు మించి ఉండిపోతుంది. సో నిప్పు పెట్టేద్దాం, పాప సరదా తీర్చేద్దాం. చూసుకుందాం రా. ఏంది రా అన్నావు? చూసుకుందాం రా అంటున్నా. ఓ చూసుకుందాం రా అన్న. పదరా పద రా. కదరా. బేసిక్గా నిప్పుతా రౌండ్ ఈజ్ వెరీ సింపుల్. జస్ట్ ర్యాపిడ్ ఫైర్స్ అడుగుతుంటా, టప్ప అడుగుతాను, టప్పి చెప్పాలి, రాంగ్ ఆన్సర్ చెప్పాలి అన్నింటికి. యా రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు ఓడిపోయినట్టు. అట్ ద సేమ్ టైం నువ్వు కచ్చలాట ఆడాలి, అది ఆడుతూ చెప్పాలి. కచ్చలాట అంటే ఇట్లా ఉందా, ఇట్లా ఎగరేసి ఇట్లా పట్టుకుంటూ ఆన్సర్ చెప్పాలి, అది కచ్చలాట. అంటే రాయి పట్టుకోవాలి అంతే. అంతే, అప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఓకే, రాంగ్ ఆన్సర్ చెప్పాలి, రైట్ చెప్తే నువ్వు ఓడిపోయినట్టు. 3, 2, 1 గో. నీ పూర్తి పేరు ఏంటి? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. నీ క్రిష్ అంటే పిచ్చి. అవును చాలా, అవును చాలా. నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. పెళ్ళి ఎప్పుడైంది? ఎప్పుడో అయింది. బాలకృష్ణతో నీకు అక్క ఛాన్స్ వస్తే సినిమా చేస్తావా? చేస్తా. సమంత నువ్వు మీ ఇద్దరిలో ఎవరు అందగత్తే? సమంత. అంటే నువ్వు అందగత్తే. యా నేనే అందగత్తే. సమంత ఈవిడే అందగత్తే అంట. పోకిరి సినిమాలో మహేష్ బాబు రౌడీయా పోలీసా? రౌడీ పోలీస్. సూపర్ రైట్. ఏంటి అయిపోయింది పెట్టి చెప్తా ఆన్సర్. ఓకే, పోకిరిలో మహేష్ బాబు రౌడీయా పోలీస్ అంటే రౌడీ పోలీస్ అన్నావు, అది కరెక్ట్ ఆన్సర్. రౌడీ కదా? కాదు, రౌడీగా ఉంటూ పోలీస్ చేస్తారు, రౌడీ పోలీస్. రెండు కలిపి చెప్పాను కాబట్టి అది రౌడీగా చేసినప్పుడు పోలీస్ అని అర్థం, పోలీస్ గా చేసినప్పుడు రౌడీ అని అర్థం. అంటే నేనే కరెక్ట్. అదే కరెక్టే. సో కరెక్ట్ చెప్తే రాంగ్, సరేనా? సో ముందు మిగతా అన్ని ఓకే. సో రాళ్ళు కూడా మధ్యలో చాలా సార్లు ఏం పడలేదు. నేను చాలా స్మార్ట్ గా ఆడాను, బట్ వాడు ఓటమిని ఒప్పుకోలేక ఓడిపోయాను అన్నాడు. పర్లేదులే, వీడు కదా ఎపిసోడ్లు అన్నిట్లో ఉండాలి, నేను కాదు కదా. చాలా చేసి చెప్పావు కాబట్టి నేను నువ్వే నగ్గామని ఏకగ్రీవంగా ఇచ్చేసిన. సర్ప్రైజ్ అన్నావు కదా నా బర్త్డే అని, గిఫ్ట్ ఏదైనా ఉందా మరి? అక్కడ ఉంది పద. ఓకే, ఎంత గట్టి కూర్చుని నిజంగానే. సరే మొత్తానికి రౌండ్లన్నీ అయిపోయినాయి. మళ్ళీ నువ్వు సర్ప్రైజ్ ఇస్తానన్నావు, ఏంది ఇంత పెద్ద సూట్ కి తెచ్చినావు, లోపల ఏం దాచినావు? నువ్వు బంగారం తెచ్చినావా? సర్ప్రైజ్ చూసి బట్ ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, ఫీల్ అవ్వకు, ఓకేనా? నువ్వు అట్లా చెప్పకు, నాకు ఇప్పుడే ఎమోషనల్ అవుతున్నా. సరే చూపిస్తా. ఓపెన్ చేయనా? కళ్ళు మూసుకోమంటా? క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పినప్పుడు నువ్వే ఓపెన్ చేయొచ్చు. అట్లానే, ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3 ఓపెన్ ఇట్. సర్ప్రైజ్ ఫీల్ అయ్యావా? ఈ మాత్రం గిఫ్ట్ తీసుకోనీకి నేను పౌడర్ వేసుకుని వచ్చాను చూడు, అట్లుంటది మనతోని. ఓకే, ఇప్పుడు వరకు నాతో ఆడుకున్నారు కదా, ఇప్పుడు మనం ఆడేసుకున్నాం. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడితో కలవండి. అట్లుంటది మనతోని. ఇప్పుడు వరకు నువ్వు చాలా స్టోరీస్ నరేషన్స్ విని ఉంటావు కదా, ఇప్పుడు ఒక స్టోరీ నరేట్ చేయాలి మంచిగా. ఎవరికి? ఎవరికి? నాకే. నీకా? హీరోని స్ట్రీట్ లో ఆడోళ్ళందరూ కలిపి కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు. అదే ట్విస్ట్. అదే టైంలో పాపం హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడే, ఏం చేయాలో తెలియక హీరోయిన్ ని అక్కడ నుంచి లేపుకెళ్ళిపోతాడు. సింపుల్ గా నువ్వు ఒక అందమైన డ్రాయింగ్ వేస్తే చాలు. ఒక 5 minutes 10 minutes దాకా ఊపిరి ఆపేసుకోండి. ఒకసారి మీ టంగ్ కూడా బయట పెట్టరా? మరి ఇస్తరాకంత ఉంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నేను ఎప్పుడు కనిపించకుండా పోయినా, కనబడట లేదు, ఫ్రేమ్ కట్టి కరెక్ట్ గా పెడితే నేను దొరికేస్తాను తెలుసా. ఈడు కానీ నేను ఇద్దరు ఎవరికి దొరుకుతారు. మీరే దొరుకుతారు. అచ్చు గుద్దినట్టు లేదు. చాలా గట్టి గుద్దారు. 100 నుంచి 1 వరకు రివర్స్ లో రాయాలి. అదే టైంలో నేను ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతుంటా, ఆన్సర్లు చెప్పాలి. ఓకే. వర్షం సినిమాలో త్రిష ప్రభాస్ కి ఏమవుతుంది? అక్క అయ్యో తప్పు. నా క్రష్ అతనే, అందుకే ఇష్టపడ్డాను. అయ్యా చిన్న పిల్ల వెళ్ళి బాలకృష్ణ గారిని మావయ్య అని అంట. అంత వయసు ఉన్నది అంత చిన్న పిల్లని. నేను బాబాయ్ గారిని పిలుస్తాను తెలుసా? బాలయ్య గారిని. బాబాయ్ గారా? నువ్వు మావయ్య అన్నాగా. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి హీరో చిరంజీవి మీరేనా అని అడిగాను. అది రూమర్ కాదు, అది యాక్చువల్లీ నిజం, పచ్చి నిజం.